నమస్కారం అందరికీ. వెల్కమ్ టు పక్కా సీన్. ఇది హైప్ కాదు, హానెస్ట్ టాక్. ఈరోజు మనం మాట్లాడుకోబోతున్న సినిమా ఒలవార. ప్రస్తుతం ఈ కన్నడ మూవీ G5లో తెలుగు డబ్బింగ్తో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ మూవీ గురించి మాట్లాడితే, ఒకే ఇంట్లో పెరిగే ఇద్దరు పిల్లల్లో ఒకరి ప్రేమ ఎక్కువగా దొరికి మరొకరి మనసులో గాయాలు మిగిలితే అదే ప్రశ్నకు సమాధానం ఇచ్చే ప్రయత్నమే ఈ ఒలవార మూవీ. ఒలవార అంటే తెలుగులో వివక్షత లేదా పక్షపాతం అని అర్థం. మనలో చాలామంది తెలుసో తెలియకో జీవితంలో ఎప్పుడో ఒకసారి ఈ పక్షపాతం చూపిస్తుంటాం. కానీ దాని గురైన వ్యక్తి ఎంత బాధపడతాడు, అతని మనసులో ఎలాంటి భావాలు ఉంటాయి అనే విషయాన్ని ఈ సినిమాలో చాలా అందంగా చూపించారు. నాకైతే ఈ మూవీ నచ్చింది. స్టోరీ విషయానికి వస్తే, కుందేశి అనే చిన్న పిల్లవాడు తన తండ్రి తనను తక్కువగా ప్రేమిస్తున్నాడని, తన తమ్ముడిపై ఎక్కువ ప్రేమ చూపిస్తున్నాడని అనుకుంటూ మనసులో బాధను దాచుకుంటూ ఉంటాడు. ఒక చిన్న సంఘటనతో మొదలైన కథ కుటుంబ బంధాలు, ప్రేమ, బాధ, ఒకరిని అర్థం చేసుకోవడం వంటి భావోద్వేగాలతో ముందుకు సాగుతుంది ఈ కథ. ఈ మూవీలో నాకు వర్క్ అయిన పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ రోజుల్లో మనం చూస్తున్న సినిమాలు అంటే ఎలివేషన్స్, భారీ బడ్జెట్స్, హ్యూజ్ స్టార్ క్యాస్ట్, హై స్కేల్ విజువల్స్, లౌడ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్నీ చూసి కొన్నిసార్లు ఒకేలాగా అనిపిస్తుంది. అలాంటి సమయంలో ఒక ఫ్రెష్ ఫీల్, గుడ్ మూవీ చూడాలనిపిస్తే ఒలవార మంచి చాయిస్. దాదాపు 1 గంట 50 నిమిషాల సమయం ఉన్న ఈ మూవీ చూస్తున్నంతసేపు ఒక తెలియని హ్యాపీ ఫీలింగ్ కలుగుతుంది. సినిమా చూస్తున్నంతసేపు మన చిన్ననాటి జ్ఞాపకాలు అలా గుర్తుకు వస్తాయి. చిన్నప్పుడు మనం ఏదైనా తప్పు చేసినప్పుడు, ఇప్పుడు ఇంటికి వెళ్తే నాన్న ఏమంటారు అని భయపడిన సందర్భాలు, ఆ పరిస్థితి నుంచి ఎవరైనా మనల్ని కాపాడితే బాగుండు అనుకున్న క్షణాలు, అలాగే చిన్నప్పుడు ఏదైనా తప్పు చేసి భయపడుతున్నప్పుడు అమ్మ మన పక్కన నిలబడి ఇది ఇప్పుడు పెద్ద సమస్యలా అనిపిస్తుంది, కానీ కొన్నాళ్ళ తర్వాత ఇదే విషయం గుర్తు చేసుకొని నవ్వుకుంటావు అని చెప్పిన మాటలు ఈ సినిమా చూస్తుంటే మళ్ళీ చెవుల్లో వినిపిస్తాయి. ఆ క్షణాలు, ఆ భరోసా, ఆ ప్రేమ ఇవన్నీ ఒలవార మూవీలో చాలా అందంగా గుర్తు చేసింది. అలాగే బయటకు కఠినంగా కనిపించే తండ్రి లోపల మాత్రం పిల్లల మీద ఎంత ప్రేమ దాచుకొని ఉంటాడో, అలాగే అన్నదమ్ముల మధ్య ఉండే చిన్న చిన్న అసూయలు, ప్రేమ, అనుబంధం కూడా చాలా సహజంగా అనిపిస్తాయి ఈ మూవీలో. సో పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో యాక్ట్ చేసిన అందరి పర్ఫార్మెన్స్ చాలా ఫ్రెష్గా అనిపించింది. ఎక్కడ ఓవర్ యాక్టింగ్ లేకుండా చాలా మెచ్యూరిటీతో క్యారెక్టర్స్ని క్యారీ చేశారు. ముఖ్యంగా పిల్లల పాత్రలు చాలా న్యాచురల్గా అనిపిస్తాయి. సినిమా చూస్తున్నప్పుడు క్యారెక్టర్స్ నటిస్తున్నట్టు కాకుండా నిజ జీవితంలో మనుషులను చూస్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది కమర్షియల్ సినిమా కాదు, ఇది పూర్తిగా ఎమోషన్స్ మరియు రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉండే మూవీ. అందుకే పేషెన్స్తో చూస్తేనే పూర్తిగా కనెక్ట్ అవుతారు ఈ మూవీకి. ఫైనల్గా చెప్పాలంటే, ఒలవార ఒక సినిమా మాత్రమే కాదు, ఒక అనుభూతి. మన చిన్ననాటి జ్ఞాపకాలు, మన తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం, అన్నదమ్ముల మధ్య ప్రేమ, తెలియకుండానే మనం చిన్న చిన్నపాటి పక్షపాతాలు, ఇవన్నీ ఒక అందమైన కథలో చూపించిన సినిమా ఇది. నన్నైతే ఈ సినిమా చాలా బాగా ఆకట్టుకుంది. చాలా రోజుల తర్వాత ఒక సినిమా నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఎలాంటి హడావిడి లేకుండా నెమ్మదిగా మన హృదయాన్ని తాకే సినిమా ఇది. ఈ మూవీకి నా రేటింగ్ 3.5/5. ఫీల్ గుడ్ మూవీ లవర్స్కి తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. మీరు ఒలవార మూవీ చూసారా? చూసి ఉంటే మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి హానెస్ట్ మూవీ రివ్యూస్ కోసం పక్కా సీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ నెక్స్ట్ వీడియో, దిస్ ఇస్ పక్కా సీన్, హైప్ కాదు, హానెస్ట్ టాక్. జై హింద్.